వేదిక మీద ఉన్న పెద్దలు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారికి, కొందల దుర్గేష్ గారికి, మా హరినామ జోగయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్తే అండి, నమస్కారం. పాలకొల్లు కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. అందరూ ఎంతో గర్వపడాల్సిన ఊరు పాలకొల్లు. అంత గొప్ప గొప్ప కళాకారులకి జన్మనిచ్చిన ఊరు పాలకొల్లు. పాలకొల్లు నుంచి ది గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు 180 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసిన దాసరి నారాయణరావు గారు, అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, మా ఆల్రౌండర్ హరిరామ జోగయ్య గారు, ఆయన నిర్మాత, పొలిటీషియన్ అన్ని హరిరామ జోగయ్య గారు, రేలంగి నరసింహరావు గారు, పినిశెట్టి గారు, పినిశెట్టి రవిరాజా గారు, అనంత శ్రీరామ్ గారు, కోడి రామకృష్ణ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇట్లా గొప్ప గొప్ప కళాకారులు, డైరెక్టర్స్, మా అడ్డాల చంటి, అందరిది పాలకొల్లు. నాకు ఇష్టమైన ఊరు పాలకొల్లు. నా సినిమాలన్నీ చూసి మీరు ఆదరించారు. ఈరోజు నాకు హరిరామ జోగయ్య గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మేము బాగా రెగ్యులర్గా, నేను మా కెమెరామెన్ గోపాల్ రెడ్డి, చంటి, అందరూ మా హరిరామ జోగయ్య గారిని బాగా కలిసేవాడు. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. నేను సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నాను చాలాళ్ళు. అప్పుడు హరిరామ జోగయ్య గారు పిలిచి, గోపాల్ గారు మీతో నేను ఒక సినిమా చేయించాలి, మీకు సబ్జెక్ట్ ఇప్పిస్తానని కరాటం రాంబాబు గారు, హరిరామ జోగయ్య గారు నన్ను కూర్చోబెట్టి, నేనేం బిజీగా లేదు, సినిమా కూడా లేదు, ఖాళీగా ఉన్నా, అయినా నేనంటే అంత ప్రేమ మా హరిరామ జోగయ్య గారికి. నన్ను పిలిచి సినిమా సబ్జెక్ట్ వినిపించి దాని మీద డిస్కషన్స్ పెట్టి, ఆయనకు అవసరమే లేదు, అంత ఇష్టం నేనంటే. మళ్ళా ఇవాళ నన్ను మా హరిరామ జోగయ్య గారు ఇక్కడికి పిలిపించి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇప్పిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్, మీకు పాదాభివందనం హరిరామ జోగయ్య గారు. ఎప్పుడు మర్చిపోలేను నేను. ఆయన ఎంత కష్టజీవి అంటే, ఎప్పుడు పని ఉండాలి ఆయన. పని లేకపోతే ఆయనకి బోరు కొట్టేస్తారు. అనంత శ్రీరామ్ గారు ఇప్పుడే ఒక మాట చెప్తున్నారు, హరిరామ జోగయ్య గారికి పని ఉంటే చాలా హెల్తీగా ఉంటారు, పని లేకపోతే ఆయన ఉండలేరు అని చెప్పి అనంత శ్రీరామ్ గారు. అనంత శ్రీరామ్ గారికి కూడా లైఫ్ మా హరిరామ జోగయ్య గారు. ఇందాక మన రాంప్రసాద్ గారు చెప్తున్నారు, మార్నింగ్ 8:30కి వచ్చి ఇప్పటి వరకు ఇక్కడే కూర్చొని అన్ని సినిమాలు అన్నీ చూసి ఇంత ఓపిక అంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. మీకు 1 month నుంచి ఇక్కడే ఉండి చాలా కష్టపడుతున్నారు. ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆయన కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవార్డు వచ్చిందంటే నాకు దేవుడు రామానాయుడు గారు, నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన మహానుభావుడు మా రామానాయుడు గారు, మా గురువు గారు, ఫస్ట్ గురువు గారు పిసి రెడ్డి గారు, రెండో గురువు గారు రాఘవేంద్రరావు గారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరలేకపోతే మా ఊరికి నేను వ్యవసాయం చేసుకునేవాడిని, అంత లైఫ్ ఇచ్చారు మా రాఘవేంద్రరావు గారు. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు, అడుగురామన్ నుంచి, అలాగే నేను చేసిన హీరోలు అందరూ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, వెంకటేష్ బాబు, నాగార్జున, కృష్ణ గారు, రాజశేఖర్ గారు, అట్లా అందరితో పనిచేశాను. నాకు ఇక్కడికి వచ్చి సన్మానం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది మీ అందరి సమక్షంలో. అలాగే ఈ కమిటీ రాంప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, అందరు కమిటీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ వేదిక మీద ఉన్నారు మా రేలంగి నరసింహరావు గారు, నేను సినిమా మేమిద్దరం కలిసి సినిమా పనిచేసాం. అడుగురాముడు మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా డైరెక్టర్స్ అసోసియేషన్ వీరశంకర్ గారు, మన రాజా వన్నమరెడ్డి గారు, ఆయనది ఊరే రామసత్యనారాయణ గారు, అందరూ ఉన్నారు ఇక్కడ. నాకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పాడు మా ఆదిత్య, ఒక బ్రహ్మాండ డైరెక్టర్ మా ఆదిత్య. మనసంతా నవ్వే, ఇంకా నాగార్జునతో నేనున్నా, ఇట్లా చాలా సినిమాలు చేశాడు, మంచి డైరెక్టర్. నాకు చాలా విషయాలు చెప్పాడు. థ్యాంక్స్ ఆదిత్య. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ
థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ సన్మానం చేసినందుకు మంత్రి గారు రామానాయుడు గారికి, గంధం దుర్గేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి.